ప్రత్యేక హోదా డిమాండ్ను హోరెత్తించిన వైసీపీ. ఢిల్లీ పెద్దలను ఎదిరించడం కొత్త కాని జగన్ మరోసారి ఏపీకి ప్రత్యేక హోదా కోసం హస్తిన వీధుల్లో కథం తొక్కారు. ఏపీలో కాదు, ఢిల్లీ వీధుల్లో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలంటూ టీడీపీతో పాటుగా అనేక మంది జగన్ పై విమర్శలు చేశారు. ఏ నిర్ణయం తీసుకున్నా వెనకడుగు వేయడం అలవాటే లేని జగన్ ఈసారి కూడా పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. దీనికి అనుగుణంగా ఢిల్లీ వీధుల్లో ఏపీ ప్రజల బలమైన వాయిస్ గా నిలిచిన ప్రత్యేక హోదా డిమాండ్ ను వినిపించారు. ప్యాకేజీ వద్దు, హోదా ఏపీ ప్రజల హక్కు అంటూ నినాదాలు చేశారు. వైసీపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొని హోదాకు మద్దతుగా నినాదాలు చేశారు. శాంతియుతంగా నిరసనలు చేసిన నేతలను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ ఎంపీలను అరెస్టు చేసే సమయంలో వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కేవలం పార్లమెంటులో ప్లకార్డులు పట్టుకుని నినాదాలకే పరిమితమైన టీడీపీ నేతలు వైసీపీ నేతల పోరాటం చూసి విస్తుపోయారు. టీడీపీ నేతల నాటకీయ నిరసనలు తేలిపోయాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కదలి వచ్చిన వైసీపీ నేతలు మహా ధర్నా నిర్వహించి తాము చిత్తశుద్ధితో ఏ విధంగా పోరాడుతుంది నిరూపించారు. పార్లమెంటు సమావేశాల ప్రారంభం రోజునే వ్యూహాత్మకంగా వామపక్ష నేతలతో సహా వైసీపీ నేతలు చేసిన ధర్నా కేంద్రం దృష్టిని సైతం ఆకర్షించింది. వైసీపీ ఢిల్లీ నడివీధుల్లో హోరెత్తించిన ప్రత్యేక హోదా నినాదంతో టీడీపీ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. ఇక అవిశ్వాస తీర్మానం, రాజీనామాల విషయంలోనూ వైసీపీ నేతలు ఇదే దూకుడుతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.